రండి. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రేపటి నుంచి మీరు ఇక్కడ ఉద్యోగాలు చేయాలి. మేమా? ఏ ఉద్యోగాలు చేయరా? అది కాదు సార్, మా కోసం మీరంత శ్రమపడి. నాన్ సెన్స్. ఇందులో శ్రమే ఉంది. మీరంటే నాకు అభిమానం, అంతే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో కనీసం మీరైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు. చూడండి, నేను మీలాగే అనాథని. నా కన్నతల్లి ఎలా ఉండేదో నాకు తెలియదు. నా 16వ ఏట మా నాన్న పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నాడు. ఆ విధంగా నాకు తల కురిపెట్టే అవసరం లేకుండా పోయింది. కానీ నేను పట్టుదలగా చదివాను, బ్యాంక్ ఆఫీసర్ అయ్యాను. మీ పుణ్యమాని అది పోయింది. ఐఎమ్ సారీ. తప్పు చేసింది మేము, సారీ చెప్పేది మీరా? బాగుంది సార్. చూడండి, మీరిద్దరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి పెళ్లిళ్ళు చేసుకుని పండి సార్. పెళ్లి పేరు చెప్తే అలా సిగ్గుపడతావేమిటయ్యా? వీడు ప్రేమించిన నేపాలి జంబలహాటు ఎలాగూ సిగ్గుపడదు సార్. అందుకని అప్పుడప్పుడు వీడే సిగ్గుపడుతుంటాడు. నేపాలి పిల్ల అయినా పర్వాలేదు. ఆ పిల్లతో పెళ్లి జరిపించే పూచి నాది. ఆహా, మా చంటిగాడు పెళ్లి కొడుకాయనే, మా జంబలహాటు పెళ్లి కూతురాయనే. ఊటీ నుంచి కోటి వరకు, సంజీవయ్య పార్కు నుంచి జురాసిక్ పార్క్ వరకు చెట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిరండి. వెళ్ళరా? నేనైతే అనేశాను, వీళ్ళెలా వెళతారబ్బా? అబ్బబ్బా, అమ్మా! ఎంగిలి మెతుకులు తినే కుక్క కూడా విశ్వాసంగా ఉంటుంది. ఏదో దూర బంధువు కదా అని చేరదీశాను. నీ గురించి నాకు పూర్తిగా తెలిసింది. చిత్ర చావు కారణం ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఏడుపెందుకు? సానుభూతిగా, పాప భీతిగా? బాబాయ్, దేవుడు నీకు మాట ఇవ్వలేదని నాకు తెలుసు, కానీ మనసు కూడా ఇవ్వలేదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మేక మేకలాగే ఉంటుంది, పులి పులిలాగే ఉంటుంది. కానీ మేకలా కనిపించి పులిలా ప్రవర్తించేవాడే మనిషి. బాబాయ్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్ర చనిపోయాక నీకు పూర్తిగా మర్చిపోయినట్టుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు. నీ మాటలు బాబాయ్ గారిని కత్తిపెట్టి కోసినట్టున్నాయి, తెలుసా? చిత్రాన్ని కూడా దుర్మార్గులు కత్తితోనే కోసి చంపారండి. సార్, బేబక్కను చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది సార్. మనం వీలైనంత త్వరలో చిత్ర స్మృతుల నుంచి మీ అక్కని బయటికి తీసుకురావాలి. ఏమిటానంది ఇలా వచ్చావు? నేనే రమ్మని కబురు చేశాను. దేనికి? సంబంధం మాట్లాడటానికి. ఎవరికి? చంటితో ఆనంది పెళ్లి చేయాలని డిసైడ్ చేశాం. సబాష్, మీరే దగ్గరుండి మరో ఆడపిల్ల గొంతు కొయిద్దాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఆనంది చంటి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అసలు చంటి గురించి నీకేం తెలుసు? చంటి అంటే నాకు ఇష్టం, అతన్ని ప్రేమిస్తున్నాను, అంతే తెలుసు. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావు? ఏం చూసి ఏది నచ్చి అంటే నేను ఏదని చెప్పలేనమ్మా. నేను చెప్తాను. అతను చెప్పే అబద్ధాలు నచ్చి, అతను చేసే దొంగతనాలు నచ్చి, అతను వేసే వేషాలు నచ్చి. చూడు, నీకు చంటి బుజ్జిల మీద కోపం ఉండటం సహజమే, కానీ చచ్చిన పావుల్ని మళ్ళీ మళ్ళీ చంపుతావెందుకు? చచ్చిన పావునైనా సరే నాకు ఇంట్లో పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదండి. నీకు ఇష్టం లేకపోతే వాళ్ళ పెళ్లికి రావటం మానే, అంతేగాని ఆనందని అనవసరంగా బెదరగొట్టుకో. చూడానండి, చెప్తున్నా వినకుండా నిప్పును ముట్టుకుంటున్నావు. తర్వాత నీ ఇష్టం. అమ్మగారు, మేం పెద్దగా చదువుకోలేదు, బతుకు పట్ల పెద్దగా ఆశలు కూడా లేవు. ఊరు కాని ఊరు వచ్చి భాష రాని చోట ఎలాగూ బతికేద్దామని వచ్చాను. మేము నీతిని నిజాయితీని నమ్ముకున్న వాళ్ళం. మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు, కానీ చంటంటే అంతకన్నా ఇష్టం. ఆనంది, ఆనంది, ఏమైందిరా? నీ మాటలకు ఆ పిల్ల ఎంత బాధపడిందో అర్థమవుతుందా? చంటిని పెళ్లి చేసుకుంటే అది జీవితాంతం బాధపడుతుంది. చంటి అంటే నీకెందుకు అంత కోపం? నీకెందుకంటే అంత అభిమానం? వాళ్ళంటే నాకు అభిమానమే కాదు, ఇష్టం, గౌరవం. వాళ్లే గాని బ్యాంకు దోపిడీ చేయకుండా ఉండుంటే నేను ఉద్యోగానికి రిజైన్ చేసేవాడిని కాదు, బొంబాయి వెళ్ళేంత డబ్బు సంపాదించేవాడిని కాదు. మనిషి బ్రతకడానికి డబ్బే ప్రధానం అనుకుంటే వేసనకాయలు అమ్ముకునేవాడు కూడా పెళ్ళం పిల్లలతో సుఖంగానే ఉంటున్నాడు. పిల్లలు మనకు అదృష్టం లేదు కదా. అయినా లేని పిల్లల గురించి 24 గంటలు మాట్లాడటం వల్ల ప్రయోజనమే ఉంది. నేను ఈ ఊళ్ళో ఉండటం తక్కువైపోయింది కాబట్టి నీకు తోడుగా ఈ ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు. చిత్రలేని లోటు కొంచెమైనా తీరు. లోటు తీర్చడం అంటే ఖాళీ గ్లాసులో నీళ్లు నింపడమా? చూడండి, వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇప్పించండి, కావాలంటే దగ్గరుండి పెళ్లిళ్ళు చేయించండి, అంతేకాని వాళ్ళు మాత్రం నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. అంటే ఒక్కసారి చూస్తేనే భయం వేసే పావుల్ని 24 గంటలు ఇంట్లో పెట్టుకుని పాలు పోయడం నా వల్ల కాదు. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు, తర్వాత నీ ఇష్టం.
మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. వెళ్ళిపోండి, అర్జెంటుగా వెళ్ళిపోండి. సార్ మరీ అంత కోపడకండి సార్. కోపం లేదు, చాలా ఆనందంగా సంతోషంగా చెప్తున్నాను. గెట్ అవుట్. సార్ దయచేసి నా మాట వినండి సార్. మీరు బేబక్క చాలా మంచివాళ్ళు. మనసున మనసై పోటీకి వెళితే మీది ఆదర్శవంతమైన జంట అవుతుంది సార్. అందుకే సార్ మా కారణంగా మీ మధ్య గొడవలు రాకూడదు. రావాల్సిన గొడవలు ఆల్రెడీ వచ్చేసాయి. మేము వెళ్ళిపోతే ఆ గొడవలన్నీ తీరిపోతాయి సార్. అదొక్కటే సార్ ఈ సమస్యకి పరిష్కారం. కాదు, పరిష్కారాలు చాలా ఉన్నాయి. బేబీకి మీ మీద ఎందుకు కోపం? మీరు దొంగ పనులు చేశారని ఆ అభిప్రాయం మారాలంటే మీరు జీవితంలో ఏదైనా సాధించాలి. కనీసం ఒక్క మంచి పని చేయండి, దాంతో మీ మీద పడ్డ మచ్చపోతుంది. సార్ నిజం తంటి, ఒక్క మంచి పని చేసి చూడు. కోట్లతో కూడా కొనలేని తృప్తి, ఆనందం ఒక మంచి పని వల్ల వస్తుంది. నిజమే సార్. మీ మీద ప్రేమ చూపి ఉద్యోగాలిచ్చి పెళ్లి చేయిస్తుంది ఎందుకో తెలుసా? మీలో ఎవరికైనా పిల్లలు పుట్టగానే వాళ్ళని మేము దత్తత తీసుకోవాలి. కేవలం ఆ స్వార్థంతోనే మిమ్మల్ని చేరతీశాను. చెప్పండి, నా కోరిక తీరుస్తారా? సార్ చంటి, సార్ మాకు దశావతారాల గురించే తెలుసు, కానీ మీరు మాత్రం మా కోసం అవతరించిన 11వ దేవుడు సార్. ఏమిటోరా ఈ గందరగోళం అంతా జంబలహాట్లో ఉంది. దీని బదులు మనం జైల్లో ఉన్నా బాగుండేది. ఒరే మళ్ళీ జైలు మాట ఎత్తగరా. ఇప్పుడు మనం ఒక మంచి పని చేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాం. కూర్చుందామా? ఏడు జంటి, మంచి పని అనగానేమి? మంచి పని అనగా చెడ్డ పని కానిది. ఆహా, మరి చెడ్డ పని అనగానేమి? మంచి పని కాగా మిగిలింది. ఓహో, ఎంత బాగా సెలవిచ్చావురా. మంచి ముహూర్తం చూసుకుని గురువుని కూడా చూడకుండా జంబలహాట్ పగిలేతంత. ఆవిడ్ని చంపేయమంటావా? అదేరా, ఎప్పుడు చంపుతావు? 2 రోజుల్లో చంపేస్తా. జాగ్రత్త. బీపీ శ్రీనివాసరావు భార్య చేస్తే అతని కోట్లలో లాభం, చంపినందుకు మనకు లక్షల్లో లాభం. సర్లేరా, వరిగాకు, నేను చూసుకుంటాగా. చూసుకోవటాలు వేస్ట్, వెంటనే వేసేయాలి. సొంత పెళ్ళాన్ని చంపమని ప్లాన్ ఇచ్చి 1,00,000 చేతిలో పెట్టాడు. పని అయితే మరో 1,00,000 ఇస్తాడు. సరేలే, మంచి చూపిస్తాగా. ఇదేం దారుణం రా బాబు, కట్టుకున్న భార్యని భర్త చంపడమా? చంటి, పాపం మనం ఎలాగైనా ఆమెను కాపాడాలరా. ఈ విధవలను పట్టుకుని 4 తంతే ఆ భర్త గారి బంటారు బయటపడుతుంది. పద. ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు? పద. ఎలాగైనా సరే బీపీ శ్రీనివాసరావు భార్య నుంచి అతని భార్యను కాపాడాలరా. అయితే అర్జెంటుగా వెళ్ళి బీపీ హత్య విషయం ఎస్ఐకి చెప్పేద్దాం. ఎస్ఐకి చెప్తే మనల్ని నమ్మడు సరికదా, బొక్కలేసి 4 పీకులు పీకుతాడు. పీకుతాడంటావా? నిక్షేపంగా. పోనీ మనమే ఆ దొంగ విధవల్ని పట్టుకుంటే? చీకట్లో వాళ్ళ మొహాలు కూడా చూడలేదురా మనం. అలాగైతే ఆ బీపీ శ్రీనివాసరావుని పట్టుకుని వాడి భార్యకి అప్పగిస్తే? ఈ సిటీలో వాడిని ఎక్కడైనా వెతికి పట్టుకుంటావరా? అంటే కళ్ళ ముందు ఆడది చచ్చిపోతుందా? మనం చేతులు ముడుచుకుని జంబలహాట్స్లో ఉండిపోవాల్సిందేనా? లేదురా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవిడ్ని రక్షిస్తున్నాం, ఆ హంతకుణ్ణి పట్టుకుంటున్నాం. ఒరేయ్, ఈ ఒక్క మంచి పని చేస్తే చాలు, బేబక్క మన మీద కోపం అంతా తగ్గిపోతుంది. అది నిజమేనా? కానీ ఎలా? ఐడియా! ఏమిట్రా? మిస్సెస్ బీపీ శ్రీనివాసరావు గారికి, దయచేసి మీ భర్త నుండి బయటపడండి. ఎందుకంటే అతను మిమ్మల్ని హత్య చేయబోతున్నాడు కాబట్టి ఇట్లు చంటి, బుజ్జి అని పేపర్లో ప్రకటనిస్తే అప్పుడు వాడు మర్డర్ చేసేది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ముగ్గురెవరు? ఆవిడ నువ్వు నేను కలిపితే ముగ్గురు. ఇది నాకు తట్టలేదేంటబ్బా? తట్టెడు మట్టి బుర్రలో ఉంటే ఎలా తడుతుందిరా? అదే నిజమే. ఏం చేస్తున్నావురా? కోట్ల ఆస్తి వస్తుందంటే ఖచ్చితంగా వాడి ఇంట్లో ఫోన్ ఉండి తీరాలి. అయితే బీపీ శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తులందరూ ఇళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పిల్లలకి విషయం చెప్పేద్దాం. ఐడియా ఎంత బాగుంది. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? ఫోన్ నీకే వచ్చిందనుకో. అలాగే